ఏ స్థలములో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా ఆయన నీకు సమీపముగా ఉంటాడు. నువ్వు ఇండియాలో ఉన్నా ఆయనకి నీకున్న దూరం ఒకటే. నువ్వు మరొక దేశంలో ఉన్న ఆయనకి నీకు దూరం పెరగదు, అదే గ్యాప్ ఉంటుంది. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు దావీదు ఆ కొత్త ప్రాంతానికి వెళ్ళేసరికి ఆ ప్రజలు, ఆ రాజు, ఆ యువరాజు, ఆ సైన్యము, ఆ సైనికులు, అక్కడ ఉన్న సామాన్యమైన ప్రజలు కూడా గడగడ 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 గడగడలాడిపోతూ ఉన్నారు. భయంతో బాధపడుతూ ఉన్నారు, వణికిపోతూ ఉన్నారు. కారణం ఏమిటంటే శత్రువు రంకెలేస్తున్నాడు, శ్రమలు విస్తరించి ఉన్నాయి. రాజు నుంచి సామాన్యమైన ప్రజల వరకు ప్రాణము గుప్పెట్లో పెట్టుకుని గడగడ గడగడలాడిపోతున్నారు. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, నేను ఒక ప్రాంతానికి వెళ్ళాను. ఆ ప్రాంతంలో ఏదో పరిస్థితులను బట్టి కొందరు చనిపోయారు. గ్రామానికి ఏదో కీడు వచ్చేసింది, గ్రామానికి ఏదో భయంకరమైన పరిస్థితులు వచ్చేసాయి అని వారు బాగా బాధపడుతూ ఉన్నారు. మీరు ఎందుకు వచ్చారు ఈ గ్రామానికి? ఈ గ్రామంలో ఉన్న వాళ్ళే పారిపోయే పరిస్థితి అంటున్నారు. నేను చెప్పాను, ఇక్కడ నేను ప్రార్థించడానికి వచ్చాను, ఇక్కడ ప్రభువుని స్తుతించడానికి వచ్చాను, ఇక్కడ ప్రభు నామం గొప్ప చేయటానికి వచ్చాను. ఇదిగో నాతో ప్రభు ఉన్నాడు కాబట్టి నాకు కీడు కలుగుట కాదు, మీ కీడు యేసునామములో తొలగిపోతుంది, మీ దరిద్రం యేసునామములో తొలగిపోతుంది. ఇదిగో మీకు శుభము కలుగుతుంది, ఇదిగో మిమ్మల్ని వెంటాడుతున్న శాపము యేసు నామములో విడుదల కలుగుతుంది. అది ఎలా అంటే నాకును ఆయనకు ఉన్న సంబంధం అది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు ఎక్కడ ఉన్నా యేసయ్యతో సంబంధము కలిగి ఉందువుగాక. నువ్వెక్కడ ఉన్నా యేసయ్యతో అనుబంధము కలిగి ఉందువుగాక. యేసయ్యతో అనుబంధము లేని వ్యక్తి, యేసయ్యతో సంబంధము లేని వ్యక్తి భయపడతాడు, వణికిపోతాడు, దడిచిపోతాడు. దేవునికి స్తోత్రం. అదే యేసయ్యతో సంబంధం ఉంటే ఆ వ్యక్తి శత్రువుకి భయపడడు, శాపానికి భయపడడు, కీడుకు భయపడడు, జీవిత సమస్యలకు, వ్యక్తిగత సమస్యలకు, కుటుంబ సమస్యలకు ఆ వ్యక్తి వంగడో లొంగడో. దేవునికి స్తోత్రం. ఏంటయ్యా, జీవిత సమస్యలు నువ్వు కలిగి ఉన్నావు కదా, వ్యక్తిగత సమస్యలు నువ్వు కలిగి ఉన్నావు కదా, కుటుంబ సమస్యలు నువ్వు కలిగి ఉన్నావా, నువ్వు భయం లేదా అంటే ఆ వ్యక్తి చెప్తున్న మాట, ఇదిగో నేను ఆయనతో అనుబంధము కలిగి ఉన్నాను గనుక, ఆయనతో సంబంధము కలిగి ఉన్నాను గనుక ఈ అనారోగ్య సమస్యలను ఏం చేయలేవు, ఈ అప్పు సమస్యలను ఏం చేయలేవు, ఈ వ్యక్తిగత సమస్యలను ఏం చేయలేవు. ఇదిగో నా ఎదుట నిలిచి రంకెలు వేస్తున్న శత్రువు నన్ను ఏమి చేయలేడు. ఏంటి బాబుని ధైర్యం అంటే, నేను ఆయనతో సంబంధమును కలిగి ఉన్నాను. ఆమేన్. ఈరోజు ఆ రాజ్యమే భయపడిపోతుంది, ఆ రాజ్యములో ఉన్న ప్రతి ఒక్కరూ భయపడిపోతున్నారు. కానీ దావీదుకి భయం లేదు, దావీదు సంతోషముగా ఉన్నాడు, ఆనందముగా ఉన్నాడు. దావీదు అంటున్న మాట, ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ చూసినట్లయితే అప్పటికే ఆ